ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 11వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చుతగులతో నిండి ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రోజు తమ ఆరోగ్యం పట్ల, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుటుంబంలో ఎవరో ఒకరి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా సమస్యలు ఉంటే గనక తప్పకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అదే విధంగా కుటుంబంలో ఏవైనా సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొన్ని విచారకరమైన వార్తలను కూడా ఈ రోజు అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా తగిన జాగ్రత్తలు వహించండి. ఈ రోజు అధిక పని భారాన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సంబంధాలను మీరు దృఢమైన పునాదిపై ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి శిక్షణలో భాగమవుతారు. కొత్త చర్యలు తీసుకోవడంపై పరిశీలన ఉండవచ్చు. కొత్త వాగ్దానంతో ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. కొన్ని పెట్టుబడులను పరిగణలోకి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఈ రోజు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. స్నేహితులతో ఈ రోజు కొంత సమయాన్ని గడుపుతారు. పెద్దల నుండి ప్రేమ మరియు ఆశీర్వాదాలు పొందుతారు. ఈ రోజు మీ కెరియర్ బాగా ప్రారంభం కావచ్చు. అన్ని విషయాలలో కూడా మీరు ఈ రోజు విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ పూర్వీకులు ఎవరైనా సంపన్నులై ఉంటే గనక వారి ఆస్తిలో కూడా మీకు వాటా లభిస్తుంది. అయితే ఈ రాశి వారు ఈ రోజు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తతతో ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు మీ పనులన్నీ కూడా సులభంగానే జరుగుతాయి. అయితే మీరు సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది సరైన రీతిలో. జీవిత భాగస్వామితో కలిసి సమయం గడిపేటందుకు అవకాశం లభిస్తుంది. ఇద్దరు కలిసి ఎక్కడికైనా బయటకు కూడా వెళ్ళవచ్చు. ఈ రోజు మీరు పనిచేసే స్థలం మరియు కెరియర్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనిచేస్తే సమయానికి పనిని పూర్తి చేయడంలో మీరు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలు ముఖ్యమైన వ్యాపార సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే కోర్టును సందర్శించాల్సి రావచ్చు. విద్యార్థుల చదువులో కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులు తలెత్తుతాయి. చదువుపై దృష్టి పెట్టకపోవడంతో పాటు వారి ప్రవర్తన కూడా చిరాకు కలిగిస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యాపారంలో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. కొన్ని విషాదకరమైన వార్తలను కూడా ఈ రోజు వినవచ్చు. ఈ రోజు అయితే హెచ్చుతగులతోనే నిండి ఉంది. విద్యార్థులు చదువులలో మరియు కెరియర్ పట్ల చాలా ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎవరితోనూ కూడా ఈ రోజు కఠినంగా మాట్లాడకూడదు. మీ సంభాషణలో మాధుర్యం వలన మీరు కొందరు కొత్త స్నేహితులను పొందుతారు. ఈ రోజు మీరు ఎక్కువగానే ధైర్యం కలిగి ఉంటారు. ఈ రోజు మీ పట్ల గౌరవం కూడా ప్రజలకు పెరిగే అవకాశం ఉంటుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో అద్భుతంగా రాణించడం వలన కూడా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. వ్యాపారస్తుల్లో కొంతమందికి లాభదాయకమైన అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు ఎవరైనా ఒక స్నేహితుడికి మీరు ఆర్థికంగా సహాయం చేయవలసి రావచ్చు. సోషల్ మీడియాలో ఈ రోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో భావోద్వేగంగా మరియు చాలా సున్నితంగా ఉంటారు. ప్రేమ జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ రోజు సరైన ఆహారాన్ని, పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నీరసం మిమ్మల్ని ముంచెత్తే అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఈ రాశి వారందరూ అనగా స్త్రీ పురుషులు ఇరువురు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితేనే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. రాశివారు ఈ రోజు అధిక పని భారాన్ని నివారించాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లోనూ ఈ రాశివారు విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. కెరియర్ కూడా బ్రహ్మాండంగా ప్రారంభమవుతుంది. అదేవిధంగా పెద్దల ఆశీర్వాదంతో మీరు వారి ప్రేమతో మంచి భవిష్యత్తునైతే పొందుతారు. ముఖ్యంగా ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: చుట్టుపక్కల ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మంచి పోషక ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరితో ఏం మాట్లాడినా కూడా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. సమస్య ఏదైనా ఉంటే వైద్యుడిని తగిన సమయంలో సంప్రదించాలి. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ఈ రాశి వారికి నీలం రంగు కలిసి వచ్చే రంగుగా చెప్పబడింది. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.